హలో అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు సీతారాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు, చలివిడినైతే ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా చలివిడినైతే ప్రిపేర్ చేద్దాం. ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు బియ్యంని వేసి 3 సార్లు క్లీన్ చేసి తర్వాత నీళ్ళని పోసుకొని నానబెట్టేసుకోవాలి. చలివిడిని ప్రిపేర్ చేసి 4 గంటల ముందు ఈ బియ్యంని నానబెట్టేసుకోవాలి. లేదంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 4 గంటలు నానిన తర్వాత బియ్యం బాగా నానిపోతాయి. ఆ తర్వాత ఒక క్లాత్లో వేసి బియ్యంని మొత్తం వడగట్టేసుకోవాలి. తర్వాత బియ్యం మొత్తంని అలా క్లాత్లోకి తీసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలి. బియ్యం మొత్తం డ్రై అయ్యేంత వరకు కాకుండా జస్ట్ వాటర్ పోయేంత వరకు ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ చలివిడిని 2 రకాలుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకటి పాకం పట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకొకటి వచ్చేసి పచ్చి చలివిడి. ప్రసాదంగా పచ్చి చలివిడినే పెడతారు కాబట్టి ఇలా ఇంట్లోనే సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. వాటర్ మొత్తం డ్రై అయ్యేలోపు నెక్స్ట్ వడపప్పునైతే ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ వడపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో అందరికీ తెలిసిందే. ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకొని బాగా క్లీన్ చేసి పెసరపప్పు మొత్తం మునిగేంత వరకు వాటర్ను పోసి 1 గంట పాటు నాననివ్వాలి. 1 గంట తర్వాత చూస్తే పెసరపప్పు మొత్తం డబల్ అయి ఉంటుంది. తర్వాత పానకం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ పానకం ప్రిపేర్ చేయడం కోసం బెల్లం అయితే తీసేసుకొని ఒక బౌల్లోకి 2 గ్లాసులు వాటర్ని పోసుకొని తర్వాత ఒక చిన్న కప్పుతో బెల్లంని తీసుకొని ఆ వాటర్లో వేయాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు. అస్సలు స్వీట్ని ఇష్టపడని వాళ్ళైతే కొంచెం బెల్లంని తగ్గించేసుకొని వాటర్లో వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పానకంలోకి మిరియాలను తీసుకొని దంచి అందులో వేసుకోవాలి. అందులోనే 5 తులసాకులను తీసుకొని యాడ్ చేసుకొని కలిపేసుకుంటే పానకం అయితే రెడీ అయిపోతుంది. తర్వాత చలివిడి కోసం మనం ముందుగా ఆరబెట్టేసుకున్నాం కదా, ఆ బియ్యంని తీసుకొని మిక్సీ జార్లో వేసి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. మనం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మిక్సీలో వేసేస్తే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకున్న వాళ్ళు గ్రైండర్కి వేసేసుకుంటే సరిపోతుంది. బియ్యం మొత్తంని గ్రైండ్ చేసి తర్వాత పిండిని మొత్తం జల్లించేసుకోవాలి. జల్లించిన తర్వాత మిగిలిన నూకను పడేయాల్సిన అవసరం లేదు. ఇడ్లీ పిండిలో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే మళ్ళీ గ్రైండ్ చేసి అయినా కానీ యూజ్ చేసేసుకోవచ్చు. ప్లేట్లోకి జల్లించిన వరిపిండిని మొత్తం ఒక కప్పులోకి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని తర్వాత 1 కప్పు వరిపిండికి 1/2 కప్పు బెల్లంని వేసుకుంటే సరిపోతుంది. బెల్లంని మరీ ఎక్కువ వేస్తే చలివిడి ప్రిపేర్ చేసిన తర్వాత ఆనుకైపోతుంది. బెల్లంని వరిపిండిలో వేసేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఈ చలివిడి ప్రిపరేషన్ కి వాటర్ ఏమీ ఎక్కువ అవసరం ఉండవు. ఎక్కువ వాటర్ని వేస్తే చలివిడి మొత్తం అనుకైపోతుంది. పిండిలో బెల్లం మొత్తం కలిసిపోయేలాగా చిన్న చిన్నగా కలిపేసుకుంటే వరిపిండి మొత్తం ముద్దలాగా ప్రిపేర్ అయిపోతుంది. ఈ చలివిడిలో నెయ్యిని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా చలివిడిని మొత్తం ముద్దలాగా కలిపేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటే అలా పట్టుకుంటే చేతికైతే అస్సలు రాదు. చలివిడిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. తర్వాత చలివిడిని ఒక బౌల్లోకి తీసుకొని జీడిపప్పును పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత వడపప్పును ఒక బౌల్లోకి తీసుకొని పైన బెల్లం ముక్కను పెట్టేసుకుంటే వడపప్పు అయితే ప్రిపేర్ అయిపోతుంది. అందులోనే ఇంకొక బౌల్లో పానకంను కూడా పెట్టేసుకున్నాము. తర్వాత ఈ 3 నైవేద్యాలని శ్రీరామనవమి రోజు నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.